హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్స్. దాదా సాహెబ్ ఫాల్కే ఇప్పుడు ఈయన పేరైతే మారిపోబోతుంది సోషల్ మీడియాలో బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. సో మొత్తానికి ఎన్టీఆర్కి ఈయనకి ఏంటి సంబంధం అనేది క్లియర్గా తెలుసుకుందాం. అంతకుముందు ఈ దాదా సాహెబ్ ఫాల్కే ఎవరు ఇంతకీ అంటే ఈయన అసలు పేరు వచ్చేసి దుదిరాజ్ గోవింద్ ఫాల్కే భయ్య. సో మొత్తానికి ఈయనైతే ఒక పెద్ద డైరెక్టర్. మన తెలుగులో చాలా మంది తెలియదు అసలు దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఒక అవార్డు అనుకున్నారు చాలామంది ఇప్పటివరకు. బట్ ఈయన గురించి ఇప్పటివరకు చాలామంది అంటే ఇప్పటివరకు నాకు తెలిసి సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తప్పించి సినిమాలు చూసే వాళ్ళలో చాలా 90% మందికి ఈయన ఒక పేరు ఒక అవార్డు పేరు పెట్టారు అనేది కూడా తెలీదు. సో ఈయన మన ఇండియాలోనే ఫస్ట్ సినిమా తీశాడు. ఆ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర అని కూడా తెలియదు. సో ఇప్పుడు ఎందుకు భయ్యా ఈయన ఎత్తుకొచ్చావు అంటే ఏమీ లేదు భయ్యా, ఈయన బయోపిక్ ఇప్పుడు ఎన్టీఆర్గా దిగబోతున్నారని చాలా ఆలోచన జరుగుతుంది. సో మొత్తానికైతే ది బెస్ట్ అని చెప్తా, ది బెస్ట్ క్లాసిక్ సినిమా అవ్వబోతుంది ఖచ్చితంగా. ఎన్టీఆర్ కెరీర్లో ఇది కానీ ఖచ్చితంగా ఆయన తీస్తే మాత్రం అని నేను ఖచ్చితంగా చెప్తా భయ్యా, అందులో డౌట్ లేదు. బికాస్ అంత క్లాసిక్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ చాలా కొత్తగా కూడా కనపడతాడు ఎన్టీఆర్, కొత్తగా కూడా ఉంటుంది, తన కొత్త జోనర్ టచ్ చేసినట్టు ఉంటుంది అనిపిస్తుంది. సో దాదా సాహెబ్ ఫాల్కే గురించి చెప్పుకోవాలంటే ఈయన దాదాపు 95 సినిమాలు తీశాడు భయ్య. అందులో మన ఫస్ట్ ఇండియన్ సినిమా రాజా హరిశ్చంద్ర ఈయన తీశాడు అనమాట. సో దాని తర్వాత చాలా సినిమాలు తీశాడు, చాలా పెద్ద హిట్లు కూడా అయ్యాయి. సో దాదాపు 95 సినిమాలు తీశాడు అండ్ 27 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాడు అనమాట. సో మొత్తానికైతే ఈయనకి ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే ఒక బిరుదు కూడా ఉంది. ఈయన్ని అలా కూడా పిలుస్తారనమాట. సో ఎందుకంటే అలాంటి బెంచ్ మార్క్ని సెట్ చేసి పెట్టారు. సో జస్ట్ ఊహించుకోండి, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈయన పేరు పెట్టారంటే ఇంకా జస్ట్ ఇమాజిన్. సో మొత్తానికైతే ఆ రేంజ్లో ఈయన ఉండడం జరిగింది. సో మొత్తానికి ఈయన నెగిటివ్ ఏంటంటే ఈయన పేదవాడిగా పుట్టాడు, పేదవాడిగా చనిపోయాడు అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఈయన సస్పెన్స్ థ్రిల్లర్. సో మొత్తానికి బాగా సినిమాలు తీశాడు, బాగా డబ్బులు వచ్చాయి, బాగా హిట్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ బట్ పేదవాడిగా ఉన్నాడు, మళ్ళీ డబ్బులు లేని వాళ్ళగా ఉన్నాడు, డబ్బులు లేని వాళ్ళగా చనిపోయాడు. సో ఇది ఆయన చరిత్ర అయితే క్లియర్ కట్గా ఒక ముక్కలో. సో మొత్తానికి దీన్ని కనుక సినిమాగా తీస్తే చాలా వరకు బెస్ట్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి క్లాసిక్గా నిలిచిపోతుంది ఎన్టీఆర్ గారి కెరియర్లో. తీయడం చాలా బెస్టే భయ్యా, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ మాస్ సినిమా, వార్ 2 మాస్ సినిమా. సో నెక్స్ట్ వచ్చే నెల్సన్ సినిమా మాస్ సినిమా. సో మొత్తానికి మాస్ 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 మాస్. సో అన్ని మాస్లో ఉన్నాయి. సో ఒక ఇట్లాంటిది వీటి మధ్యలో ఒక క్లాస్ మూవీ పడితే పిచ్చి కిరాక్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఒక చెప్తే బెస్టే, ఎందుకంటే ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలువబడే ఒక పేరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, అవార్డుకే ఆయన పేరు పెట్టారు. సో అలాంటి ఆయన పాత్ర చేయడం అంటే ఒప్పుకోవాల్సిన విషయమే. సో మొత్తానికి చూడాలి ఒప్పుకుంటాడా లేదా అనేది. సో మొత్తానికి మీకు ఏమనిపిస్తుంది గైస్, తప్పకుండా మనకు తెలియండి. ఇంకా కలిసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను.